నమో వెంకటేశ. చూడండి, ఏంటి నేను ఆటో రొమోటాయిడ్ ఆర్థైడ్ ఇంకా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి నేను ఈరోజు చెప్తాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏమిటి అని చెప్తాను. అయితే దీనికి ఇది లింక్ ఉంది, రెడ్ కలర్ అని నేను మీకు చెప్పాలన్నమాట. సరే, మన శరీరాన్ని మన శరీరం ఏదైతే ఉందో, అంటే ఇది నేను ఒక చెయ్యి చూపిస్తాను, మన టోటల్ శరీరం ఏదైతే ఉందో ఆ ఒక్క శరీరాన్ని మనల్ని కాపాడే యంత్రాంగాన్ని రోగ నిరోధక యంత్రాంగం అంటారు. బయట నుంచి వచ్చే శత్రువులను రక్షించడానికి ఎలాగైతే మిలిటరీ దళం నిరంతరం కాపలా కాస్తుందో, పని చేస్తుందో, అలాగే మన శరీరం లోపల తెల్ల రక్త కణాలు పని చేస్తాయి. అంటే ఇక్కడ ఏమీ లేదండి, అక్కడ వెంకన్న స్వామి తలపైన ఉన్న ఎర్రది ఎలా ఉన్నాయో ఎరుపు కలర్లో రక్త కణాలు, ఏదైనా తెల్ల గోడ చున్ను ఉంది కదా, ఇలాంటి రక్త కణాలు 2 రకాల రక్త కణాలు ఉంటాయంట. అయితే మన ఆర్మీ బార్డర్లో ఏదైతే ఉన్నాయో, ఏంటి ఆర్మీ బార్డర్లో ఎలాగైతే కాశ్మీర్ బార్డర్లో శత్రువులు టైం కట్టడానికి ఆర్మీస్ ఎలాగైతే ఉన్నారో, అంటే మన సైనిక దళాలు ఎలాగైతే ఉన్నారో, మన ఒంట్లోకి ఇప్పుడు జ్వరము, దగ్గు, జలుబు ఎవరిదైనా ఎఫెక్ట్ వస్తుంది కదా, అలాగా ఆ ఒకరిది మనకి రాకుండా ఆ రోగంకి కాపాడడానికి తెల్ల రక్త కణాలు అనేవి అలా పని చేస్తాయంట. అయితే ఆ తెల్ల రక్త కణాలు వ్యవస్థ మెదడు ఇచ్చే సూచనలు చూసారా? ఇందాక నేను ఒత్తిడి బుక్ చదివి కూడా అమ్మకి ఎప్పుడైతే చూసానో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అయితే అప్పుడు నేను ఎప్పుడైతే ఒత్తిడిలోకి వచ్చానో నా మెదడు కరెక్ట్గా పని చేయలేదని అనుకోండి, నాది మాత్రం కరెక్ట్గా పని చేసింది. ఎందుకంటే ఎవరికో చెప్పిస్తే ఏదో ఒకలాగా నాకు బాగా తీరిపోద్ది అనమాట. అది వదిలేయండి, బట్టి పని చేస్తుంది. మనస్సు తీవ్రమైన ఆందోళనలకు లోనైనప్పుడు మెదడు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు. తర్వాత ఎప్పుడు పద్ధతిలో స్పందిస్తుందో తప్పుడు సిగ్నల్స్ పంపిస్తుంది. ఫలితంగా శత్రువుని చంపవలసిన మనమే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఎంత డేంజరో మెంటల్ టెన్షన్ అనేది వినండి. ఎప్పుడైతే మన బాధని మనం తట్టుకోలేక ఏడుస్తామో ఆ మెదడుకి వైట్ రక్త కణాలు ఏవైతే మెసేజ్ ఇస్తాయో ఆ మెసేజ్ మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామట. ఆ తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడవలసింది. అయితే ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం కదా, బయట నుంచే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తరమకొట్టు పోయాట మన ఒంట్లో ఉన్న మన బాడీ పార్ట్స్కే ఈ తెల్ల రక్త కణాలు మెదడు శుభ్రంగా పనిచేయక శత్రువులుగా ఇది చేసి మనకు మనం హాని చేసుకుంటామట. అంటే అది ఎంత డేంజర్ చూసారా? ఫలితంగా శత్రువులుగా చంపబోయే మన రక్త కణాలు మన శరీరంలో భాగాలనే శత్రువుగా గుర్తించి నష్టం చేస్తుంటారు. వీటికే శత్రువుగా గుర్తించి నష్టం చేస్తున్నారు. దీనినే ఆటో ఇమ్యూన్ డిజాయర్స్ అంటారు. దీనికే ఆటో ఇమ్యూన్ డిజాయర్స్ అని అంటారు. ఆటో ఇమ్యూన్ డిజాయర్స్ అనే ఒక వ్యాధి ఉంది. అది చాలా సమస్యకరమైన వ్యాధి. ఒకసారి ఎవరో ఒక తనిఖీలు భరణి కానీ ఎవరో నాకు తెలియదు, తన భార్య ఆమె అనుకుంటే లేకపోతే ఎవరో వీడియో చూశాను, ఆ వ్యాధితోనే తను బాధపడేవారంట. తను ఎవరిని పోల్చేవారు కాదు, కానీ తన భర్తకు మాత్రం పోల్చేవారంట. అంటే ఆ భర్తతో, అంటే ఎవరికి ఆవిడ పోల్చారు, ఆ భర్తతో తనకు ఉన్న అనుబంధం అంత స్ట్రాంగ్ అనమాట. తనే అది చూసుకుండేవారంట. అంటే ఎందుకంటే రాంగ్ కన్వర్సేషన్ అది చేయకూడదు.
నేను అక్కడ పేరు చెప్పను, ఎవరో ఒక వృద్ధులు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మన మెదడుకి చురుగ్గా ఉంచుకోవడం అనేది ఎంత అవసరమో చూడండి. నేను ఎంత పెద్ద టెన్షన్లో ఉన్నా కూడా నేను ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తాను 99 వంతులు. అది నాకు మా నాన్న ఇచ్చిన పాజిటివ్, మా నాన్న అమ్మ ఇచ్చిన పాజిటివ్ క్వాలిటీ. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.